అపూర్వ, నా స్థాయి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే నేను పేదరికంలో పుట్టినా మనుషుల ప్రాణాల మీద వ్యాపారం చేయలేదు, డబ్బు కోసం బంధాలు అమ్ముకోలేదు, ఆస్తుల కోసం హత్యలు చేయించలేదు. కానీ నువ్వు డబ్బు కోసం, అధికారం కోసం, ఆస్తి కోసం ఎవరి జీవితాలైనా నాశనం చేసే స్థాయికి దిగజారిపోయావు. మాటలు జాగ్రత్తగా రాని. నేను ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాను అపూర్వ. నా మౌనాన్ని బలహీనత అనుకుంటే అది నీ పొరపాటు. మావయ్య, అదంతా వదిలేయండి. ఇప్పుడు మీరు నాన్నని చంపితే ఏమొస్తుంది మావయ్య? నా బావ తిరిగి వస్తాడా? నా జీవితంలోకి మళ్ళీ వెలుగొస్తుందా? శారదత్తయ్య ఏడుపు ఆగుతుందా? ఇవేవీ జరగవు కదా. ఎందుకు మావయ్య మళ్ళీ ఇంకొక ప్రాణాన్ని పోగొట్టుకోవడం? వద్దు మావయ్య, ప్లీజ్, దీన్ని ఇంతటితో వదిలేద్దాం. ఆవేశం తగ్గించుకోండి నాన్న. మిమ్మల్ని ఆపుతున్నందుకు కాదు, మీరిలా ఉండడం చూసి మేము తట్టుకోలేకపోతున్నాం నాన్న. మీరు ఇంట్లో ఎంత అవమానం భరించారో నాకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు మీరు కోపంలో తీసుకున్న నిర్ణయం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది నాన్న. అవునండి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను చేసేవన్నీ తప్పులై ఉండొచ్చండి, కానీ మీరిప్పుడు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. నేను అసలు బతకలేనండి. నా గురించి ఆలోచించే హక్కు నీకు చాలా సంవత్సరాల ముందే పోయింది. శరత్చంద్ర, నేను ఇంట్లో మనిషిలా బతకలేదు, శవంలా బతికాను. ప్రతిరోజు చచ్చాను, కానీ ఏదో ఒక రోజు అన్ని సర్దుకుంటాయని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నా కొడుకు లేడు, చచ్చిపోయాడు. ఎవరు చూసి బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా గగన్ లేడు. కానీ ఒక విషయం చెప్తున్నాను, నేను బతుకున్నంత వరకు నా కొడుకు చావు వెనకాల నిజం కోసం వెతుకుతాను. నాకు అది దొరికిన రోజు ఎవ్వరూ తప్పించుకోలేరు. అక్కడ శారద పిచ్చిదానిలాగా గగన్ ఎప్పటికైనా తిరిగి వస్తాడనే నమ్మకంలో బతుకుతోంది. వాడు లేడు, చచ్చిపోయాడన్న నిజం తన మనసు ఇంకా ఒప్పుకోవట్లేదు. ఏంటి ఈ కొత్త నాటకం? గాయాలకి ఆయింట్మెంట్ రాసుకున్నట్టు నటిస్తూ మాకు సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ పూద్దాం అనుకుంటున్నావా? ఇవన్నీ నమ్మడానికి ఎవ్వరు ఇక్కడ పిచ్చోళ్ళు లేరు. లేచి వెళ్ళి కాఫీ పెట్టు. ఏం చూస్తున్నావు? నీ ఇంట్లో ఉన్నట్టు అనుకుంటున్నావా? వెళ్ళి కాఫీ పెట్టు. అన్నయ్య, వదిన శోభ వదినని చంపిందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. వదిన ఇంట్లో లేకపోతే ఈ ఇంటి పరిస్థితి ఎలా అయిందో నువ్వే చూడు. ఇంతకు ముందు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ ఇంట్లో నవ్వులు వినిపించేవి. ఇప్పుడు చూడు, ఏ మూల చూసినా నిశ్శబ్దమే. ఇది ఇల్లు కాదు, శ్మశానంలా అనిపిస్తుంది. అన్నయ్య, వదిన లేకపోతే ఈ ఇంటికి కలైపోయినట్టుంది. మళ్ళీ ఇంటికి పూర్వ వైభవం రావాలంటే వదిన ఉండాల్సిందే. ఒక్క అవకాశం ఇవ్వన్నయ్యా, ఒకే ఒక అవకాశం. డాడీ,
నీ కూతురుగా అడుగుతున్నాను. మమ్మీకి ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు డాడీ. మమ్మీ దేవత డాడీ. మమ్మీని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు కూడా అలా అర్థం చేసుకుంటే మమ్మీ పూర్తిగా ఒంటరిదైపోతుంది డాడీ. మమ్మీ జీవితమంతా నీకోసమే బతికింది డాడీ. అలాంటిది మమ్మీని నువ్వే నమ్మకపోతే నీ అర్ధాంగిగా మమ్మీ బ్రతకడంలో అర్థమే లేదు. అవును బావా, అందరు నన్ను వదిలేసినా పర్వాలేదు, కానీ కానీ నువ్వు నన్ను వదిలేస్తే మాత్రం నేను బ్రతకలేను బావా. నా శ్వాస నీతోనే ముడిపడుంది. నీ నమ్మకం లేకుండా నేను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా బ్రతకలేను బావా, బ్రతకలేను. డాడీ, కనీసం కోర్టు తీర్పిచ్చే వరకైనా మమ్మీని ఇక్కడే ఉండనివ్వండి. మమ్మీ లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను డాడీ. మమ్మీ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో నీకు తెలుసు కదా. మమ్మీ నీకోసం ఎంత త్యాగం చేసిందో నీకు తెలుసు డాడీ. అలాంటి మమ్మీ ఈరోజు కష్టాల్లో ఉందని మనమే దూరం పెడితే అది మన తప్పవుతుంది డాడీ. ఇది నాకన్నా పెద్ద పర్ఫార్మర్ లాగా ఉంది. అన్నయ్య, భూమి కోసం నువ్వెంత తప్పిస్తున్నావో నేను చూస్తున్నాను. అలాగే రేపు అపూర్వ వదిన లేకపోతే నక్షత్ర కూడా అంతే బాధపడుతుంది.